హరిశ్రీ గణపతి నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుద్ధజనులకు, హైందవ ధర్మను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుతం వాస్తు ఓవర్ హెడ్ ట్యాంక్ ఈశాన్య భాగాన ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుడు నెత్తిన గంగ ఉంటుంది కాబట్టి గంగ ఈశాన్యంలో పడుతూ ఉంటుందనే ఉద్దేశంతో పూర్వశాస్త్రం నందు ఈశాన్య బావి ప్రశస్తం అని చెప్పారు. కొందరు సిద్ధాంతులు ఈశాన్యం ముందు ఈశ్వరుడు ఉన్నాడని, ఈశ్వరుని తలపైన గంగ ఉంది కాబట్టి ఇంటి స్లాబ్పై ఈశాన్య భాగం ముందు ఓవర్ హెడ్ ట్యాంక్ని శ్రేయస్కరం అని చెప్పని ఇదివరకు నిర్మించారు ఒక 50 సంవత్సరాల కిందట. అనుభవంలో ఈశాన్య ఓవర్ హెడ్ ట్యాంక్ వలన ఆపదలు, బలవన్మరణములు, కుటుంబ విచ్ఛిత్తి, ప్రథమ కుమారుని ఎదుగుదల తగ్గుదల, సంతాన దోషములు మనం చూసాం. అప్పుడు ఆ యొక్క స్లాబ్పై ఉన్నటువంటి అన్ని పాల్గొట్టాం. ఇదివరకు 50 ఏళ్ళ కిందట నా చిన్నప్పుడు అలా ఉండేవి. ఇలా కట్టించారు సిద్ధాంతులు. కొన్ని గ్రంథాల్లో స్లాబ్పై వాయు భాగం శ్రేష్టమని కూడా చెప్పారు. నైరుతి భాగం ముందు ఇతర కట్టడములు లేని ఎడల వాయు ఓవర్ హెడ్ ట్యాంకు అపఖ్యాతి కలగజేస్తున్నది. శారీరకంగా, మానసికంగా ప్రశాంతత కోల్పోయేలా చేస్తుంది. ఇది నైరుతి ఖాళీగా ఉండి వాయువులో ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టేటైతే. ఆగ్నేయ భాగం ముందు నీరు అగ్నిని ఆర్పును, అంటే ఏంటంటే గృహయజమాని స్త్రీ అవటం కానీ, లేక స్త్రీ పెత్తనం కానీ, స్త్రీ సంతతి ఎక్కువగా ఉండటం కానీ, ఇంకో నా ఇంటికి స్థాయి తక్కువ వాళ్ళు కొద్దిగా రావటం కానీ, వివాహ విషయాల్లో వేరొక స్త్రీచే ఆ ఇల్లు కొనబట్ట కానీ, వివాహమైన స్త్రీ ఆ ఇంట ఉనుట, ఇట్లా అంటే వదిలేసేసి భర్తని ఇట్లా వస్తానికి అవకాశం ఉంది. కావున నైరుతి భాగం ముందు ఓవర్ హెడ్ ట్యాంకు నీరు నిల్వకు ఉత్తమం. అంటే ఆగ్నేయ భాగంలో ఏదైనా సరే ఒక ఎత్తంటూ లెగిస్తే మెట్లకు గూడేసిన ఒక రూమ్ కట్టినా సపరేట్గా నైరుతిలో ఏం కట్టకుండా అప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి స్త్రీ బలాలు అనేటువంటివి వస్తాయి అన్నమాట. కనుక నైరుతి భాగంలో ఓవర్ హెడ్ ట్యాంక్ అనేటువంటిది నీరు నిల్వ చేయడానికి చాలా ఉత్తమం. స్లాబ్పై వాయు భాగం ముందు ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించిన అది వాయువు అంటే ఏంటి? గాలి, వాయువు. ఆ స్థానంలో నీరు పెడుతున్నందువల్ల నెమ్ము, లంగ్స్లో నెమ్ము చేరుట, ఇసునోఫిలియా, ఆస్తమా, శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్, హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్. గుంటూరులో ఒక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ కూడా చేశారనమాట. ఆయనకి వాయువులనే ఓవర్ హెడ్ ట్యాంక్, హార్ట్ ఆపరేషన్కి నేనే ముహూర్తం పెట్టాను అనమాట. నెమ్ము సంబంధ రోగములు, కోరింత దగ్గు, గుండె ఆపరేషను లేక హృదయ సంబంధ రోగములు, ఉబ్బసము, కోర్టు వివాదములకు దారితీయుట, అప్పులు, రోజు మందులు వాడుట, ఇంకా అపఖ్యాతికి గురై ఆ ఇల్లు కష్ట నష్టాలకు గురవుతున్నారు. ఆస్తి తేలిగ్గా వేరే వాళ్ళ వశమవుతున్నది. పై అంతస్తులద్దు నైరుతి భాగం ముందు నీళ్ల నిల్వ ట్యాంకు కట్టిన తదుపరి దానికి తూర్పు ఉత్తరంగా నివాస గదులు కట్టరాదు. నైరుతి ట్యాంకు 12 అడుగులు పైన పెట్టేసేసి స్లాబ్ వేసి ఆ కింద మళ్ళీ రూమ్ కట్టేసేసి దానిలో కూడా నివాసం ఉంటున్నారు. గెస్ట్ రూమ్ కింద, లేకపోతే ఎప్పుడన్నా అతిథులు వచ్చినప్పుడు ఇవ్వడానికి ఓవర్ హెడ్ ట్యాంక్ కింద ఎమ్మటే ఆనుకొని ఓవర్ హెడ్ ట్యాంక్ కింద కూడా ఆ నివాసం అనేటువంటిది అంత కరెక్ట్ కాదు. కనుక ఆ యొక్క ట్యాంక్కి తూర్పు ఉత్తరం అనేటటువంటిది కూడా మనకి నివాస గదులు కట్టకూడదు. ఆగ్నేయ వాయువునందు నీళ్ళ ట్యాంకులు ఉండగా ఆ దోష నివారణకు నైరుతి భాగమందు నివాస గది నిర్మాణము పూర్తి పరిహారం కాదు. క్రింది అంతస్తుల వారు ఆ నైరుతి గదిని వాడినా పర్వాలేదు, కానీ వేరుగా ఇతరులు వాడుట ఆర్థిక కష్టములు, ప్రతిబంధకములు ఇచ్చును. స్లాబుపై పూర్తి నైరుతి భాగమందు క్రింది అంతస్తు నిర్మాణము వైశాల్యం కన్నా పై నిర్మాణము ఒక గది పెట్టు తగ్గించి ఆ నిర్మాణంపై నైరుతి దిక్కున ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండుట ఉత్తమం. అంటే బెడ్రూమ్ అంతా మనం ఓవర్ హెడ్ ట్యాంక్ వేసేసాము. అప్పుడు మనం ట్యాంక్ కింద పడుకున్నట్టు అవుద్ది. ఏది స్లాబ్ మీద ఆనించి కనుక వేసేటట్టయితే. అదే 10 అడుగుల దాకా పైకి తీసుకెళ్ళి అప్పుడు కనుక ట్యాంక్ వేసేటట్టయితే ఆ బెడ్రూమ్ మీద ట్యాంక్ కింద నివసించేటువంటి దోషం అనేటువంటిది ఉండదన్నమాట.
కనుక మనకు పైకి లేపి కింద గ్యాప్ స్లాబ్కి గాను ట్యాంక్కి కింద గ్యాప్ ఉండి మనిషి దూరేంత గ్యాప్ ఉండి కట్టేటట్టయితే మనకి అది ఉత్తమం. సంతాన అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, పేరు ప్రశ్నలు. నీరు పంపు చేసేటప్పుడు మోటార్తో నీరు నింపగా ట్యాంక్ నిండిన తదుపరి ఆ పై అంతస్తు నుంచి నైరుతి ఆవరణలో నీరు పడుతుంటుంది. ఒక్కోసారి ఒక అవుట్లెట్ పెడతారు ట్యాంక్కి నీరు నిండింది తెలుస్తానికి. అది ట్యాంక్ నైరుతిలో ఉంది కాబట్టి దగ్గర కాబట్టి దక్షిణ వైపు పడవ వైపు పెట్టేస్తారు. ఆ దక్షిణ వైపు నీళ్లు పడుతున్నందు వల్ల స్త్రీ మానసిక వేదన గురవుద్ది. ఆ నైరుతి భాగంలో నీరు పడుతుంది అనేటటువంటిది ప్రశాంతత కోల్పోతుంటారు, అంత మంచిది కాదు. పై అంతస్తు తూర్పు భాగం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం కొద్దిగా అంటే తూర్పు మధ్యలో కూడా కడుతుంటారు కొందరు. అది ధన వ్యయం జరుగుతూ ఉంటుంది, సంతాన కష్టం అనేటువంటి ఉంటుంది, ఆరోగ్య విషయాల్లో కూడా లోటుపాట్లు అనేటటువంటివి ఉంటుంటాయి. దక్షిణ పడమర భాగంలో పాపస్థానములైనందున వాటి మధ్య భాగమైన నైరుతి భాగం బాహుబల సంపన్నుడు, కొద్దిగా బరువు మోసేవాడు కాబట్టి ఆ నైరుతి భాగంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించేటట్టయితే సర్వోత్కృష్టమని అన్ని గ్రంథాలు అందరి సిద్ధాంతాలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసరికి నైరుతి గదిలో కడుతున్నాం అన్నమాట. ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి నైరుతిలో ఆ హీట్ వాటర్ సంబంధించినటువంటి ఆ యొక్క సన్ సంబంధించినటువంటి ఆ రేకులు పెట్టేసేసి కొందరు వాయువులో కొందరు ఆగ్నేయాలు కడుతున్నారు, ఈశాన్యంలో ఎవరు కడతల్లా. అందువల్ల ఎప్పుడు కూడా ఒక బరువు అనేటటువంటిది నైరుతిలో ఉండాలి. స్లాబ్కి ఆనిచ్చేసి మనం ట్యాంక్ కట్టకూడదు. మధ్యలో మనిషి దూరేంత గ్యాప్ ఉండాలి. 10 అడుగుల పైన పెట్టుకోవచ్చు. అదే 10 అడుగులు ఉంది కదా దాన్ని రూమ్ చేస్తాం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా సామాను కావాలంటే మనం ఏదైనా వాడుకోవడానికి ఏదైనా సామాను కావాలంటే మనం వేసుకోవచ్చు అన్నమాట. కనుక ఇలా కనుక మనం నైరుతి ట్యాంక్ కనుక పెట్టుకునేటట్టయితే కొద్దిగా నైరుతి ఈశాన్యాలు చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు అన్నమాట. ఆటోమేటిక్గా మనకి కీర్తి ప్రతిష్టలు కొద్దిగా అందరూ మన గురించి మంచిగా చెప్పుకోవడం, ఆర్థిక పుష్టి, సంతానానికి ఒక అభివృద్ధి, అన్ని విషయాల్లో మనం సుఫలితాలు చూస్తాం. మంగళమ్మ సోంబియాత్.